సో ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు మీరు శ్రీదేవి హెర్బల్ స్టోర్ లో? 2 years నుంచి తీసుకుంటున్నాం. ఏ ప్రోడక్ట్ మీకు బాగా నచ్చింది? డిటాక్సిన్ శ్రీదేవిది బాగా పనిచేస్తుందండి. వెయిట్ లాస్ కి బాగున్నది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లేకుండా, డైజెషన్ బాగా పనిచేస్తుంది. శ్రీదేవి హెర్బల్ స్టోర్ లో రెగ్యులర్ గా షాపింగ్ చేసే మరో కస్టమర్ దగ్గరికి వచ్చేసాను. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, థ్యాంక్ యూ, బాగున్నాను. ఓకే, ఎంత కాలం నుంచి వాడుతున్నారు మీరు ఇది? నేను దాదాపు 1 year నుంచి వాడుతున్నా. నాకేమి బాగుంది అసలు. నేను టిఫిన్స్ ఆల్మోస్ట్ వాళ్ళన్నీ బంద్ చేసేసాను. సో ఇక్కడ మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారనమాట, రెగ్యులర్ గా వస్తూ ఉంటారంట. ఎలా ఉంటుందండి హెర్బల్ టీ? ఇంతకుముందు నార్మల్ టీ తాగేవాడిని, దానివల్ల అసిడిటీస్ పెరిగి చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఇందులో కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోవడానికి, ఇలాంటి హెడేక్ పోవడానికి మంచి మంచి హెర్బల్ టీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా రిలీఫ్ దొరుకుతుంది, హ్యాపీగా ఉంటుంది, బాగుంది. ఇది తాగుతున్నప్పటి నుంచి అది మానేసి మిల్క్ టీ. సో వచ్చేసామండి మనం ఇప్పుడు శ్రీదేవి హెర్బల్ స్టోర్ కి. సో శ్రీదేవి గారు కొత్తపేటలో రీసెంట్ గా ఓపెన్ చేసిన స్టోర్ అన్నమాట. అండ్ మొత్తం అన్ని వెరైటీస్ కూడా మనకి ఇందులో ఉంటాయి. ఒకసారి స్టెప్ ఇన్ అయ్యామంటే హెల్త్ కి రిలేటెడ్ సంబంధించి అన్ని ప్రొడక్ట్స్ ని మనం సొంతం చేసేసుకోవచ్చు. ప్లీజ్ వెల్కమ్. హలో శ్రీదేవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ స్టోర్. వన్స్ ఒక్కసారి వస్తే మొత్తం అన్ని కూడా ఒక లుక్ వేయచ్చు. అండ్ ఏమేమి ఉన్నాయో మన వ్యూవర్స్ కి కూడా ఒకసారి చూపించేద్దాం. తప్పకుండా అండి. ఓకే, ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ స్కిన్ గురించి స్టార్ట్ చేద్దాం. షూర్. సో స్కిన్ లో మనకి ఎప్పుడైనా సరే ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఎగ్జాంపుల్ బెస్ట్ గా ఇప్పుడు మనకి క్లేస్ ఉన్నాయి. సో ఇప్పుడు ముల్తానీ మట్టి అందరికీ ఐడియా ఉంది కదా. సో ముల్తానీ మట్టి ఎలాగ మనకి మట్టిను, ఈ పర్పుల్ అనేది కూడా కేవలం మట్టి మాత్రమే. కలర్ చూసి అందరూ కెమికల్స్ ఏమో అని భయపడతారు. సో ఇవన్నీ కూడా ఈ న్యాచురల్ క్లేస్, చాక్లెట్ క్లే, వైట్ క్లే. సో ఒకసారి చూడొచ్చు ఇవన్నీ మీరు. సో గ్రీన్ క్లే. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గ్రీన్ క్లే ఉంది, డ్రై స్కిన్ కి చాలా మంచిది. అండ్ క్లేస్ ఏవైనా సరే మీకు స్కిన్ ని టైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఫ్రెంచ్ గ్రీన్ క్లే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఆయిలీ స్కిన్ అయితే రెడ్ క్లే. ఓ, ఇన్ని ఉన్నాయా? అండ్ సెన్సిటివ్ స్కిన్ అయితే వైట్ క్లే. ఓకే. అండ్ ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని రెడ్యూస్ చేసుకోవడానికి డెడ్ సీ మట్లే, సముద్రపు మట్టి. సో వీటన్నిటిలో ఏంటంటే అండి మినరల్స్ ఉంటాయి. క్లేస్లో మనకి కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం. సో ఈ మినరల్స్ వల్ల మనకి డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ టైటనింగ్కి, పింపుల్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి, అండ్ ఓపెన్ పోర్స్ని న్యాచురల్గా క్లోజ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీకు ఏ ట్రీట్మెంట్స్ లోనూ ఓపెన్ పోర్స్ అనేది క్లోజ్ అనేది అవ్వదు. కానీ న్యాచురల్ గా క్లేస్ తో మీరు ఇంట్లో ఉండి జస్ట్ 15 నిమిషాలు రోజు మార్చి రోజు ఈ ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే కనుక న్యాచురల్ గా ఓపెన్ పోర్స్ ని క్లోజ్ చేస్తుంది. స్కిన్ అనేది చాలా హెల్దీగా గ్లోగా ఉంటుందండి. యూస్ చేసుకోవచ్చు డే బై డే, ఎవ్రీ ఆల్టర్నేట్ డే. జస్ట్ 15 minutes మాత్రమే. ఓకే. అండ్ ఫేస్ ప్యాక్స్ అన్నిట్లో కూడా ది బెస్ట్ అండ్ నాకు అంటే నేను రెగ్యులర్ గా యూజ్ చేసేది ఉప్తన్ ఫేస్ ప్యాక్ అండి. సో ఇది స్కిన్ ని మంచి గ్లో వస్తుంది. అండ్ స్పెషల్లీ అండర్ ఆర్మ్స్ లో బ్లాక్నెస్ ఎవరికైతే ఉంటుందో ఆ బ్లాక్నెస్ ని రెడ్యూస్ చేసుకోవడానికి ఉప్తన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జస్ట్ ఇది 1 teaspoon పౌడర్ కి 1/2 teaspoon గ్లిజరిన్ అండ్ కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి, లేదా కర్డ్ మిక్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో పసుపు ఉంటుంది కాబట్టి లిటిల్ బిట్ బర్నింగ్ ఉంటుంది అండ్ టెన్షన్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి మీరు చూసే వాళ్ళు అడుగుతారు, మరి మీరు వాడుతున్నారా అని కూడా అడుగుతారండి. అండ్ ఒకప్పుడు నాది పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉండేదాన్ని, తర్వాత లొకేషన్ వల్ల స్కిన్ డార్క్ అయింది. ఇవన్నీ కూడా పర్సనల్గా నేను కేర్ తీసుకొని నేను తయారు చేసినవి, నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మన కస్టమర్స్ అందరికి కూడా ఈ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్. ఓకే. శ్రీదేవి హెర్బల్ స్టోర్ లో రెగ్యులర్ గా షాపింగ్ చేసే కస్టమర్ దగ్గరికి వచ్చేసాను. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, థ్యాంక్ యూ, బాగున్నాను. ఓకే, శ్రీదేవి హెర్బల్ స్టోర్ కి వచ్చారు. సో డైరెక్ట్ గా స్టోర్ పెట్టడం వల్ల బోల్డ్ వెరైటీస్ అన్ని కూడా ఒకే చోట మనకు కనిపిస్తున్నాయి. అన్ని ఒక చోటే ఉన్నాయి. మీరు ఎక్కువ ఏం వాడతారు? నేను ఎక్కువ ఇదొకటి వాడతాను, గ్రీన్ టీ బాగా వాడతాను. మల్టీ మిల్లెట్ రాగి పౌడర్ అన్నమాట. ఓకే, అంటే అన్ని మొత్తం స్ప్రౌటెడ్ తో చేసిన పౌడర్ ఇది. చాలా స్ట్రాంగ్. నేను ఒక
గ్లాస్ తాగుతాను మార్నింగ్, ఇంకా బ్రేక్ఫాస్ట్ మానేస్తాను. ఎలా వాడుతున్నారు ఇది మీరు? ఇది నీళ్ళల్లో కలిపేసుకుని వాడేస్తాను. వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ powder ని? చేసుకోవాలి. ఆహా, ఆ. బాయిల్ చేసుకుని తాగాలి. ఓకే. ఒక ఇంత గ్లాసు తాగితే సరిపోతుంది. అందులో ఏమన్నా వేసుకుంటారా ఇంకా? ఏం అక్కర్లేదు. ఆ, కొంతమంది మిల్క్ వేసుకోవచ్చు. ఓకే. నాకు మిల్క్ పడదు. పడదు, అందువల్ల మిల్క్ వేసుకొని ఒట్టి తాగేస్తాను. తాగేస్తాను, నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఓ, ఇదే మీకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా? బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. Super. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయను, ఇంకా నేను. ఆహా. ఇది తీసుకుంటాను. ఓకే. మళ్ళీ 11-11:30కి నేను గ్రీన్ టీ తాగుతాను. ఆహా, ఓకే. ఎలా అనిపించింది? ఎంత కాలం నుంచి వాడుతున్నారు మీరు ఇది? నేను దాదాపు 1 year నుంచి వాడుతున్నా. నాకు ఏమి బాగుంది అసలు. ఆహా, ఓకే. నేను టిఫిన్స్ ఆల్మోస్ట్ అన్నీ బంద్ చేసేసాను. ఇంకా మీకు ఇది అలవాటు అయిపోయింది. ఇది అలవాటు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే బెనిఫిట్, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు మనం బయటికి వెళ్ళినప్పుడు కదా. వేరే ఊరు వెళ్ళాము, టిఫిన్స్ మనకు నచ్చవు, ఒక హెల్దీగా తినాలి, కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకుంటాను, అంతే. ఇది కలిపేసుకుంటాను, అప్పటికప్పుడు తాగేస్తాను. పైగా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ చక్కగా తాగొచ్చమ్మా. తాగొచ్చు అనమాట. అవును. చాలా బాగుందండి. నేను ఇక్కడే కాకుండా మ్మ్. ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో మా పెద్ద కోడలు ఉంటారు, మ్మ్. నేను అక్కడ కూడా పంపిస్తాను. ఓకే. అక్కడ ఆమె కూడా వాడుతుంది. ఓ, నేను ఆల్మోస్ట్ వాళ్ళు బాగా బిజినెస్ చేస్తున్నా అని చెప్పాలి, బిజినెస్ చేస్తున్నా అని. కానీ నేను ఎక్కువ లంసం తీసుకుంటాను. నిజంగా? 3 years 3 months 4 months ఒకేసారి పంపించేస్తారు. ఓకే. నిజంగా మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అండి. నేను కూడా ఫస్ట్ శ్రీదేవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రోడక్ట్ నాకు తెలిసింది. అవును. అప్పటి నుంచి నేను కూడా వెబ్సైట్ లో పెట్టుకున్నా కూడా ఆర్డర్ చేసేస్తూ ఉంటారు అనమాట. సో వన్స్ అలవాటు అయితే మాకు గుడ్ ప్రొడక్ట్, చాలా మంచిది. చాలా బాగుంది. మ్మ్. నాకు గ్రీన్ టీ ఇది నాకు బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. అసలు గ్రీన్ టీ అయితే ఎట్లా చెప్పాలో మరి, మామూలుగా చెప్పాలని కాదు కానీ నాకు తాగగానే హ్యాపీగా ఉంటుంది. అవును. బాడీ Light గా. లైట్గా ఉంటుంది. ముందు మైండ్ ఫ్రెష్ అవుతుంది. అది తాగగానే ఏదైనా చిరాగ్గా ఉండటం లేదా ఏదో ఒకటి ఉంటాయి కదా, మా ఏజ్కి ఏదో చిన్న చిన్న ఉంటాయి, అవునవును. అది కూడా పోతుంది నాకు. వావ్, సూపర్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఈవెన్ దో నేను నైట్ టైం కూడా పడుకుంటే పడుకుంటా. నైట్ టైం కూడా తాగొచ్చు ఇది. శుభ్రంగా వాళ్ళు తాగమన్నా నేను అడగలేదు, ఆ, నా మీకు అనిపించింది. feeling నాకు తాగేస్తున్నా. మీ బాడీకి ఓకే అనిపించింది. ఓకే అనిపించేస్తుంది. ఓకే. నేను 4 times తాగుతున్నాను. ఆహా. మా 11-11:30 ఒకసారి తాగుతాను, 6:30 ఒకసారి తాగుతాను, ఓకే. మధ్యలో ఇంకోసారి తాగుతాను, పడుకొని డెఫినెట్లీ తాగుతాను. సూపర్ 4 times తాగుతాను. ఓకే. సో డెఫినెట్ గా అండి, ఇలాంటి ఫీడ్బ్యాక్ వల్ల ఏంటంటే చాలా మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి హెర్బల్ న్యాచురల్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ యూస్ చేసిన తర్వాత హెల్త్ బెనిఫిట్స్ చాలా చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రయత్నం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే. అదేంటి ఏబిసి మిల్క్ ఉంది కదండి, ఇదేంటి చూపిస్తున్నారు? ఏబిసిది. ఆహా. నా ABC కిడ్స్ Malta. ఉన్నారు, నాకు గ్రాండ్ సన్స్ ఉన్నారు, గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్. వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారు. మెల్బోర్న్లో ఉంటారు వాళ్ళు, అక్కడ బాగా దొరుకుతాయి కదా ఆస్ట్రేలియాలో. ఇది పంపిస్తుంటే వాళ్ళు మార్నింగ్ తాగేసి వెళ్ళి మళ్ళీ నైట్ ఈవినింగ్ వస్తారు, 3:30కి స్కూల్ అయిపోయింది వచ్చేస్తారు, మళ్ళీ ఇదే అడుగుతున్నారు వాళ్ళు. సూపర్. పిల్లలకు కూడా ఇది బాగా బాగుంది, నచ్చింది. అందులో పింక్ కలర్ కదమ్మా, ఆ, వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఓకే. బాగుంది ఈ ప్రోడక్ట్, చాలా బాగుందిరా. నైస్. పిల్లలు 3 వాళ్ళకి, 2 పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు ఇది బాగా యూజ్ చేస్తున్నారు. ఓకే. మళ్ళీ ఆయిల్స్ కూడా చాలా బాగున్నాయి అమ్మ. నాకు ఒకటి ఇక్కడ కొంచెం బాగా పలసపడేది, ఇప్పటికి కూడా పలసపడుతుంది. తను ఏదో ఇచ్చారు స్ప్రే లాంటిది, ఆనియన్ స్ప్రే. ఆనియన్ స్ప్రే, అది కవర్ అవుతుందిరా, ఇక్కడ కవర్ అవుతుంది నాకు. ఓకే. అంతకు ముందు ఇదంతా కనపడేది, బాగా కవర్ అయింది, బాగా పడింది. బాగా కవర్. బాగుంది ప్రొడక్ట్స్ మటుకి, వెనక్కి తిరిగి చూసుకోకర్లేదురా. మనం వాడుతున్నామంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. నేను ఎప్పుడు ఫోన్ చేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నా కూడా చాలా బాగున్నాయి అమ్మ, నేను ఇన్నాళ్ళకి వచ్చానంటే అది నా లక్క అనుకోవాలని. ఓకే. బాగున్నాయి అమ్మ. మనం ఆమె మోస్తుతి కాదు, నా అనుభవంతో చెప్తున్నా. అంతే అంతే, ఏదైనా చాలా కూడా బాగుంది మనం అసలు. ఎక్స్పీరియన్స్ అయ్యిందే మనకి మెయిన్ కాబట్టి. అలాగే హామ్ ఏమీ లేదు దీంట్లో. అంతే, హామ్ ఏమి లేదు, చాలా బాగుంది. సో ఎన్నో వాడుతూ ఉంటాము, ఒక్కసారి ట్రై చేసి చూసిన తర్వాత ఇంక మేము చెప్పాల్సిన అవసరం అవసరం లేదు, లేదు. మీరే కావాలి అని చెప్పేసి అవును. అంటారనమాట. అది నేను- ఓకే అమ్మా. ఓకేనండి, థ్యాంక్ యూ అమ్మా. Thank you. థ్యాంక్ యూ. మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి న్యాచురల్ గా సన్ స్క్రీన్. సో మనం బయటకు వెళ్తున్నామంటే చాలు సన్ స్క్రీన్ అది కంపల్సరీ యూస్ చేస్తాము. సో ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసిన సన్ స్క్రీన్ అండి. అండ్ క్రాక్రీ, సో మనకి హీట్ వల్ల కావచ్చు, లేకపోతే మనకి డీహైడ్రేషన్ వల్ల కావచ్చు, మనకి క్రాక్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మీరు ఒక్క 1 month డైలీ ఈ క్రీమ్ అప్లై చేసుకోండి. 1 month లో మ్యాజిక్ అనేది మీకు కనిపిస్తుంది, క్రాక్స్ అనేది రెడ్యూస్ స్టార్ట్ అవుతుంది. అండ్ కంప్లీట్ గా క్లియర్ అవ్వాలంటే మనం 3 to 6 months రెగ్యులర్ గా వాడుకోవాలి. నైస్.
అన్నీ ఉన్నాయి, వాట్ నాట్ అన్నట్టు. నెక్స్ట్ అండ్ నీమ్ ఫేస్ వాష్ అండి. సో మనకి జనరల్గా బయట నుంచి రాగానే ఫేస్ వాష్ అనేది యూజ్ చేయడం అలవాటు అవుతుంది. బట్ ఇది మనకి నీమ్ అండ్ పపాయ ఇలా ఓన్లీ హెర్బల్స్తో ప్రిపేర్ చేసిన ఫేస్ వాష్ అండి. స్కిన్ని హెల్తీగా ఉంచుతూ పింపుల్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఓకే, చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది ఫేస్ వాష్ అనిపిస్తుంది. చేసుకున్నాక. Yes, yes. ఇది నేను కూడా వాడాను. నెక్స్ట్ అండ్ గ్లిజరిన్ అండి. సో ఇది వెజిటబుల్ గ్లిజరిన్. మీకు ఫేస్ ప్యాక్స్ ఏదైనా క్లేస్లో నేను ఇంతక మీకు చెప్పినట్టు గ్లిజరిన్ మిక్స్ చేసుకుంటే ఏంటంటే క్లేస్ అప్లై చేసుకున్నప్పుడు తొందరగా డ్రై అయిపోతుంది. సో గ్లిజరిన్ మిక్స్ చేసుకోవడం వల్ల ఆ ప్యాక్ అనేది మనకు అలాగే ఒక 15 నిమిషాలు డ్రై అవ్వకుండా ఉంటుంది. అండ్ మీరు ఫేస్ ప్యాక్స్ గ్లిజరిన్తో 1 మంత్ అప్లై చేసి చూడండి, మీకు న్యాచురల్గా ఎంత మంచి షైన్ ఉంటుందంటే అంత మంచి షైన్ ఉంటుంది. అండ్ మీకు వితౌట్ ఎనీ మేకప్ అంటే లేకుండా ఏదైనా ఫంక్షన్స్ అలా వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మంచి షైన్ వస్తుంది ఫేస్ Yes, అంతా. ఇది ఆల్మండ్ ఆయిల్ అండి. మనకి ఆల్మండ్ ఆయిల్ అనేది స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ మంచిది. రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటే మనకి న్యాచురల్గా గ్లో అవ్వడానికి, స్కిన్ అనేది షైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఆనియన్ సీరం అండి. సో ఎవరైతే హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ లేదు అని స్ట్రగుల్ అవుతున్నారో ఒక్కసారి మన హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో ప్రిపేర్ చేసిన ఈ ఆనియన్ సీరం ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్గా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. మన కస్టమర్స్ అందరికీ అంటే ఏజ్తో సంబంధం లేదు. లేకుండా సో హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి మన ఆనియన్ సీరం అనేది అవైలబుల్గా ఉందండి. మీరు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. herbal&co.in వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా హైదరాబాద్ కొత్తపేట పీవీటీ మార్కెట్ బిల్డింగ్లో ఉన్న మన శ్రీదేవి హెర్బల్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. షూర్. అండ్ మీకు ఆనియన్ సీరంలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది నాన్ స్టిక్కీ, నాన్ గ్రీజీ అండి. సో ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వర్కింగ్ ఉమెన్ ఉంటారు, రెగ్యులర్గా వాళ్ళకి ఆయిల్ అప్లై చేయాలంటే ఇష్టం ఉండదు. అండ్ వాళ్ళు దానివల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది. సో ఇది నాన్ స్టిక్కీ, నాన్ గ్రీజీ కాబట్టి మీ అందరికీ హెయిర్ని హెల్తీగా ఉంచుకోవడానికి అలాగే మంచి గ్రోత్గా హెల్ప్ అవుతుంది ఇది. ఓకే. అండ్ ఇది హెయిర్ సప్లిమెంట్స్ అండి. సో ఈ హెయిర్ సప్లిమెంట్స్ ఎందుకంటే సో మీరు అందరూ హెయిర్ ఫాల్ అనగానే ఎక్స్టర్నల్గా మాత్రమే హెయిర్ ఆయిల్స్, షాంపూస్, హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా. కానీ ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది ఇంటర్నల్గా మనం కేర్ తీసుకోవాలి. సో ఇంటర్నల్గా మంచి హెల్తీ ఫుడ్ అందరు మనం ప్లాన్ చేసుకున్న దాంట్లో సప్లిమెంట్స్ ఉండట్లేదు. ఆ సప్లిమెంట్స్ లేకపోవడం వల్లే మీరు ఎక్స్టర్నల్గా ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా రిజల్ట్ ఉండట్లేదు. సో ఇదేంటంటే ఉమెన్కి సంబంధించి మనకి దీంట్లో 40 సప్లిమెంట్స్ ఉంటుందండి. సో ఎవరైతే 3 to 6 months కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ యూజ్ చేస్తారో సో వారికి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఆ సప్లిమెంట్స్ వాళ్ళ బాడీకి అందడం వల్ల సో వాళ్ళకి బాడీ పెయిన్స్ తగ్గడం అండ్ రిలాక్సింగ్గా ఉండడం కూడా వాళ్ళకి హెల్ప్ అయిందనమాట. ఓకే. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసేదండి. ఇది హెర్బ్ మిస్ట్ అనేది మనకి జనరల్గా కొంతమంది క్రీమ్స్ యూజ్ చేయడం అనేది ఇష్టం ఉండదు. బట్ స్కిన్ హెల్తీగా ఉంచుకోవడానికి ఒక ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇది హెర్బల్ ఎక్స్ట్రాస్తో ప్రిపేర్ చేసిన హెర్బ్ మిస్ట్ అనమాట. జస్ట్ మీరు స్నానం చేసిన తర్వాత జస్ట్ దీన్ని కళ్ళు క్లోజ్ చేసి, గ్లిజరిన్ ఉంటుంది కాబట్టి కొంచెం మంటగా ఉంటుంది. సో కళ్ళు క్లోజ్ చేసి జస్ట్ మీరు స్ప్రే చేసుకొని 1 minute ట్యాప్ చేయండి అంతే. అలా డైలీ మీరు 2 to 3 times ఆయిలీ స్కిన్కి, డ్రై స్కిన్కి అందరికీ కూడా సూట్ అవుతుంది అనమాట. నైస్. ఓకే. నెక్స్ట్ సో పిల్లల కోసం అండి. సో పిల్లలు పుట్టంగానే వాళ్ళు పేరెంట్స్ అయితే చాలా సంతోషంతో వాళ్ళకి మార్కెట్లో ఉన్న బెస్ట్ బ్రాండ్స్ అన్నీ చూసి వాళ్ళ కోసం షాపింగ్ చేస్తారు. కానీ బ్రాండ్స్ అయితే బెస్ట్గా చూసుకుంటున్నారు, కానీ దాంట్లో అసలు ఏముంది, అది పిల్లల స్కిన్కి మంచిది అవునా కాదా అనేది మాత్రం వాళ్ళు ఆలోచించుకోలేకపోతున్నారు. ఇప్పుడు సోప్స్, పిల్లలకి బాడీ వాష్లు ఇన్ని మార్కెట్లో ఉన్నాయి. కానీ ఒకప్పుడు మనకి కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదా మన పిల్లలకి కానీ యూజ్ చేసింది అయితే సున్నిపిండి. సో మన స్పెషల్గా అంటే నా బిజినెస్ స్టార్ట్ చేసింది ఈ బాత్ పౌడర్తోనే అండి. సో ఇది మీకు అందరికీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అని డౌట్స్ ఉంటుంది కదా. సో అందుకే స్టోర్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామో అవన్నీ కూడా అవైలబిలిటీ పెట్టామన్నమాట. ఈ బేబీ బాత్ పౌడర్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే ఈ జనరేషన్లో మీరు చూడండి చిన్న పిల్లలకు కూడా సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్తో చాలా సివియర్గా వాళ్ళు బాధపడుతున్నారనమాట. సో వీటిని మీరు చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి జస్ట్ రోజుకి ఒకసారి లేదా వారానికి ఒక్కసారైనా కంపల్సరీ వాడండి. వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ రాదు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆ 21 ఇంగ్రీడియంట్స్ అనేది పిల్లలకి స్కిన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో వాళ్ళని డీప్గా క్లీన్ చేస్తుంది అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని రెడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. డైలీ వాడచ్చు కదా. డైలీ వాడచ్చు అండ్ స్కిన్ మంచిగా గ్లో అవుతుంది. గ్లో అనగానే మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేద్దండి. అంటే నార్మల్ స్కిన్కి అండ్ తర్వాత కొంచెం డిఫరెన్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇది బేబీ మాయిశ్చరైజర్ అండి.
సో ఇది కూడా మనము హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో ప్రిపేర్ చేసింది. వాళ్ళ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ కస్టమర్స్ అందరికి కూడా ఈ మాయిశ్చరైజర్ అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళ స్కిన్, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఏదైతే యూస్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే యూస్ చేయడానికి ఇష్టపడుతున్నారు అనమాట. స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సోమిడి చెక్క అండి. సో ఈ జనరేషన్లో చాలా తక్కువ మందికి మాత్రమే ఐడియా ఉంది. సో ఈ చెక్క చూసారా, దీన్ని సోమిడి చెక్క అంటారు. సోమిడి అంటే పిల్లలు పుట్టినప్పుడు సోమిడి తగిలింది అంటారనమాట. సో వాళ్ళకి ఫస్ట్ మంత్లో ఎలా ఉంటారు, సెకండ్ మంత్, థర్డ్ మంత్లో వాళ్ళకి గ్రోత్ ఉండదు. కేవలం ఈ చెక్కని వాటర్లో వేసి బాయిల్ చేసి ఆ బాయిల్డ్ వాటర్తో స్నానం చేపించిన తర్వాతే వాళ్ళు చక్కగా బొద్దుగా తయారవుతారనమాట. సో దాంట్లో అంత వాల్యూ ఉంటుందన్నమాట. ఓన్లీ స్నానం చేపించేస్తేనే పోతుంది అనుకుంటారు. సో ఇది వాడిన వాళ్ళకి దాని యూజ్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ ఈ సోమిడి చెక్కని మనకి టెంపుల్స్లో ధ్వజస్తంభంగా, అలాగే రథానికి కూడా ఈ చెక్కనే వాడతారనమాట. ఓకే. అండ్ ఒకప్పుడు ఏంటంటే పాత బావి ఉన్నప్పుడు దానికి స్టెప్స్ కడతారు కదా, మొదటి స్టెప్స్ గా కూడా ఈ సోమిడి చెక్క ఉండేదన్నమాట. ఎందుకంటే ఆ వాటర్ తగిలినప్పుడల్లా సో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఆ వాటర్ లోకి వెళ్ళి ఆ తాగిన ప్రజలందరికీ కూడా ఆ రోగాలు అనేది రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ట్రైబల్స్ ఇప్పటికీ ఈ వాటర్ ని తాగుతారు. సో ఎందుకంటే జ్వరాన్ని తగ్గించుకోవడానికి, అలాగే ఉమెన్ కి హార్మోనల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా తగ్గించుకోవడానికి ఈ చెక్కను వాడతారు. దీంట్లో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే ఈ ఒక్క చెక్కే మీకు మినిమం 2 to 3 times నుంచి 10 times వరకు కూడా రీయూజ్ అవుతుంది. అవునా? ఒక్క చెక్క. సో మీరు ఒక 2-3 చెక్కలు మీరు జస్ట్ నైట్ నానబెడితే మార్నింగ్ కే కలర్ చేంజ్ అవుతుంది. ఇన్స్టెంట్ గా కావాలంటే ఒక 2-3 చెక్కలు వేసి బాయిల్ చేస్తే ఒక 5 to 10 minutes లోనే కలర్ చేంజ్ అవుతుంది. సో ఆ వాటర్ ని మనం బకెట్ లో కలిపి, ఏజ్ తో సంబంధం లేదు, చిన్న పిల్ల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. అండ్ దీన్ని హెయిర్ కి తగలచ్చా, లేదా కంట్లో పడితే ఏమైనా అవుతుందా అని ఉంటుంది. దీనికి హెయిర్ కి తగిలితే మీకు డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ తగ్గిపోతుంది, హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. సో కంటిలో పడిన ఆ వాటర్ అనేది మనకి ఏదైనా డస్ట్ ఉన్నా ఆ డస్ట్ అనేది క్లియర్ అవుతుంది. సో దీనివల్ల మన ఆరోగ్యానికి, అందానికి, అన్నిటికీ మంచిదేనండి. సూపర్ అండి, చాలా బాగుంది. ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా ఎవరైనా వాడుకోవచ్చు. నైస్. సో ఇది పెద్దవాళ్ళ కోసం మాయిశ్చరైజర్ అండి. మనకి ఈ రెయినీ అండ్ వింటర్ సీజన్ లో ఈ మాయిశ్చరైజర్ చాలా బాగుంటది, ఆయిలీగా ఉండదు అండ్ డ్రైనెస్ లేకుండా హెల్తీగా కనిపిస్తుంది అనమాట. సో ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఆ అద్భుతం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ట్రై చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. వన్స్ ట్రై చేసిన తర్వాత బాగుంటే మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేస్తాం. ఎస్. అండ్ ఇది చందమామ బాత్ పౌడర్ ఇంగ్రీడియంట్స్ అండి. నా బిజినెస్ స్టార్ట్ చేసింది చందమామ బాత్ పౌడర్తో అనమాట. సో ఇవన్నీ కూడా ఆ 19 ఇంగ్రీడియంట్స్ మనం ఏదైతే యూస్ చేస్తామో, కర్పూరం, ఎస్టి మధు, తులసి, మంజిష్ట, కుమారి, నింబ, మేతి, ఈ 19 ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన స్కిన్ని హెల్తీగా ఉంచుతూ గ్లోయింగ్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ చందమామ అనగానే అందరూ పిల్లల గురించి మాత్రమే అనుకుంటారు. మన లేడీస్ అందరు కూడా చందమామగా నేను ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తా, ఉమెన్ కి. సో మీరే చందమామలాగా అందంగా ఆరోగ్యంగా ఉండడానికి కోసమే ఈ చందమామ బాత్ పౌడర్. ఓకే. సో సెపరేట్ ఉంది, పిల్లలకి సెపరేట్, పెద్దవాళ్ళకి yes. సెపరేట్. ఇదే చందమామ బాత్ పౌడర్ అన్నమాట, పెద్దవాళ్ళ కోసం, ముఖ్యంగా విమెన్. అండ్ ఉమెన్ కి పిల్లల కోసం చేస్తేనే చాలా మంది మేము కూడా బాత్ పౌడర్ వాడతాము అని చెప్పి, సో చాలా మంది మెన్ అడిగి మరీ చేపించుకున్న హెర్బల్ బాత్ పౌడర్ అండి. ఏముంటుందండి డిఫరెన్స్ అసలు? అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది ఫార్ములేషన్ డిఫరెన్స్ ఉంటుంది మేడం. బికాజ్ ఇప్పుడు మన స్కిన్ డిఫరెంట్, మెన్ స్కిన్ డిఫరెంట్, అండ్ కిడ్స్ ది అయితే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే మనము ప్రిపేర్ అనేది చేస్తాం అనమాట. అండ్ పిల్లల గురించి చాలా మంది భయపడుతూ ఉంటారండి. నేను చిన్న పిల్లల గురించి, బికాజ్ యాజ్ ఏ మదర్ గా మీరు ఎంత కేర్ తీసుకుంటారో, యాజ్ ఏ అంటే నేను కస్టమర్స్ గురించి కూడా అంతే కేర్ తీసుకుంటాను అనమాట. 1కి 100 సార్లు ఆలోచించి నేను ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్ కి వాడతారు. సో వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి చాలా స్పెషల్ కేర్ తీసుకొని ఈ బాత్ పౌడర్స్ అన్ని రెడీ చేయడం జరిగింది. సో మీకు మీ బేబీస్ ఎంత ముఖ్యమో నాకు నా కస్టమర్ కూడా అంతే ముఖ్యం అనమాట. ఓకే. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ హెయిర్ కేర్ చూద్దాం. సో హెయిర్ ని న్యాచురల్ గా బ్లాక్ చేసుకోవాలి అంటే మనకి హెయిర్ కలర్స్ హెన్నా అండి. అలాగే హెన్నా పెట్టుకున్న నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకుంటే హెయిర్ అనేది న్యాచురల్ గా బ్లాక్ అవుతుంది. ఒక రోజు హెన్నా పెట్టుకోవాలి, నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకోవాలి. అండ్ మీకు హెన్నా ఇండిగో కూడా న్యాచురల్ అవునా కదా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో మనకి హెన్నా అనేది మనం చేతికి పెట్టుకునే గోరింటాకు, సో దాన్ని పౌడర్ చేస్తాం. ఇది నీలి ఆకు, సో ఆ నీలి ఆకుని పౌడర్ చేస్తాం అన్నమాట. సో అవే మనకి ఈ ప్రొడక్ట్స్ అన్నమాట. న్యాచురల్, మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు, హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్స్ అండి. సో ఇది బ్రింగరాస్ హెయిర్ ఆయిల్. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, ఎక్కువ డాండ్రఫ్ ఉంటే
ఆయిల్ వాడకూడదండి. బట్ తక్కువ డాండ్రఫ్ ఉంటే వాళ్ళకి బ్రెంగ్రాజ్ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట. ఓకే. ఆమ్లా షాంపూ, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఈ ఆమ్లా షాంపూ అనేది చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒక్కసారి మన ఆమ్లా షాంపూ ట్రై చేసి చూడండి, మీకు కుంకుడుకాయ శీకాకాయతో చేసిన ఫీల్ మాత్రమే ఉంటుంది. అది మీకు ఆ టెక్స్చర్ కానీ, మీరు తలస్నానం చేసినప్పుడు ఆ ఫీల్ కానీ సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సాఫ్ట్ స్మూత్ గా పిల్లలు కూడా వాడచ్చు. పిల్లలు కూడా వాడచ్చు. సో అండ్ రెగ్యులర్గా అందరు యూజ్ చేయడానికి నీమ్ తులసి షాంపూ అండి. ఇది మనకి డాండ్రఫ్ ఉన్నా లేకపోయినా చిన్న పిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ నీమ్ తులసి షాంపూ వాడుకోవచ్చు. ఓకే. ఆనియన్ హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్స్ లో ఎక్కువగా మాకు సేల్ అయ్యేది ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్. సో ఇది హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ అయింది. అండ్ కొంతమంది ఇప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఆ వైట్ హెయిర్ అనేది రివర్స్ అయింది. ఓకే, బట్ ఏదైనా మనం ఇంటర్నల్ గా మంచి కేర్ తీసుకుంటూ ఎక్స్టర్నల్ గా కూడా యూజ్ చేస్తేనే ఆ రిజల్ట్స్ అనేది బాగా తెలుస్తుంది. రైట్. ఇది మిక్స్డ్ హెయిర్ ప్యాక్ అండి. నేను రెగ్యులర్ గా వాడే హెయిర్ ప్యాక్ ఈ మిక్స్డ్ హెయిర్ ప్యాక్ అండి. అందుకే అన్నమాట ఇవిడ జుట్టు ఇంత ఉంది. వావ్, సిల్కీ స్మూత్, చాలా బాగుందండి. ఇదే వాడతారా రెగ్యులర్ గా అయితే? ఎస్. సో నాకు టైం ఉన్నప్పుడల్లా వీల్ చేసుకొని వాడేదన్నమాట మిక్స్డ్ హెయిర్ ప్యాక్. దీంట్లో 19 ఆమ్లా, బ్రింగ్రా, షీకాకాయ, హైబిస్కస్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే మంచి ఆహారం తీసుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఎవరైతే లాంగ్ టైం ఈ హెయిర్ ప్యాక్ వాడతారో వాళ్ళకి వైట్ హెయిర్ అనేది కూడా తొందరగా రాదండి. ఎలా వాడతారు? వీక్లీ వీక్లీ వన్స్. మనకి టైం ఉంటే వీక్లీ ట్వైస్ ది బెస్ట్. ఓకే. మన హెయిర్ కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పౌడరు సొరకాయ జ్యూస్ తో మిక్స్ చేసుకోండి. ఓకే, సొరకాయ జ్యూస్ తో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి న్యాచురల్ గా స్మూత్నెస్ ఉంటుంది అనమాట, కండిషనింగ్ లాగా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి వైట్ హెయిర్ ని రాకుండా చేయడానికి కూడా సొరకాయ జ్యూస్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, చాలా మంచి టిప్ అండి. అమ్మో, ఇది పెట్టుకోవాలైతే. దీన్ని చూసి మీ హెయిర్ చూసి ఖచ్చితంగా అందరికి ఇదే కావాలంటాం మేము. నెక్స్ట్ డాండ్రఫ్. ఓకే. డాండ్రఫ్ అంటే లైక్ చాలా మందికి ఒక రాక్షస్ లాగా అందరినీ హింసించేస్తుంది. ఓకే, సో మీకు నిజంగా డాండ్రఫ్ ది ఒక సొల్యూషన్ కావాలి అంటే మన దగ్గర ఉన్న ఆనియన్ సీరం, ఆమ్లా షాంపూ అండ్ ఈ యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ రెగ్యులర్ గా మీరు వాడి చూడండి. మీకు 3 to 6 months లోనే డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, మంచి రీగ్రోత్ కూడా ఉంటుంది. చాలా మంది అంటే ఎన్నో రెమెడీస్ ని ట్రై చేసి అండ్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వాళ్ళకి సొల్యూషన్ దొరక్క ఒక్కసారి మనకి ఇలా వీడియోస్ ద్వారా తెలుసుకున్న వాళ్ళు ఇవన్నీ ట్రై చేసి చాలా మంచి సొల్యూషన్ అయితే వాళ్ళకి దొరికిందండి. సో మీరు కూడా డాండ్రఫ్ ఉంటే ఒక్కసారి మన ఆనియన్ సీరం, యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్, ఆమ్లా షాంపూ ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే ఈ కాంబినేషన్ ట్రై చేయడం వల్ల రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ ఈ యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ కూడా సొరకాయ జ్యూస్ తో పెట్టుకుంటే బాగుంటుందండి. అండ్ జస్ట్ హెయిర్ ప్యాక్ కూడా వీక్లీ వన్స్ జస్ట్ 1 hour అండి. ఓకే. అండ్ ఆయిలీ హెయిర్ మీద పెట్టుకోవచ్చా, డ్రై హెయిర్ మీద పెట్టుకోవచ్చా అన్న డౌట్ ఉంటుంది. సో ఆయిలీ హెయిర్ మీద పెట్టుకోవచ్చు, డ్రై హెయిర్ మీద పెట్టుకోవచ్చు. కొంతమందికి ఆయిలీ హెయిర్ మీద బెస్ట్ రిజల్ట్స్ ఉందండి, కొంతమందికి డ్రై హెయిర్ మీద ఉంది. సో అది రెండు మీరే ట్రై చేసి ఏది మీకు నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే. సో ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి, పిల్లలకి చాలా మంచిది. సో వాళ్ళకి రూట్స్ ని స్ట్రాంగ్ చేయడానికి, హెయిర్ గ్రోత్ కి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మొరింగా పౌడర్. సో ఇది మనకి మొరింగా పౌడరు ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, ఐరన్ డెఫిషియన్సీకి, కాల్షియంకి, ప్రోటీన్కి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొక బెస్ట్ ఏంటంటే దీంట్లో మొరింగాని ప్రతిరోజు మనం జస్ట్ ఒక 1 teaspoon హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవడం, లేదా టేస్ట్ నచ్చని వాళ్ళు తేనెలో మిక్స్ చేసుకొని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న ప్లాస్టిక్ ని కరిగించడానికి, బికాజ్ ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్స్ లో లైక్ మనం పాలు ప్యాకెట్ ఆర్డర్ చేస్తున్నాం, సో ఆ పాలల్లో కూడా ప్లాస్టిక్ కలుస్తుంది. సో ఈ ప్లాస్టిక్ ని కరుగుతుంది అని సైంటిస్టులు చెప్పింది అనమాట. సో ఇది నేను మీకు చెప్తుంది కాదు. సో ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే మొరింగాని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది. డైరెక్ట్ డ్రై లీఫ్ తోటి చేసిన పౌడర్ అన్నమాట, ఎటువంటి మిక్స్ లేదు, ఏమీ ఉండదు. డైరెక్ట్ గా మనకి మొరింగా లీఫ్ పౌడర్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఆర్డర్ చేయాలనుకుంటే herbal&co.in వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా హైదరాబాద్ కొత్తపేట పీవీటీ మార్కెట్ బిల్డింగ్ లో ఉన్న మన శ్రీదేవి హెర్బల్ స్టోర్ కి వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది త్రిఫిలా పౌడర్ మేడం. సో దీంతో మనకి చాలా అంటే ఒక 200 హెల్త్ ప్రాబ్లమ్స్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది అలోవెరా పౌడర్, మనం స్కిన్ కి, హెయిర్ కి అలా యూస్ చేసుకోవచ్చు. వీట్ గ్రాస్ మనం రెగ్యులర్ గా జస్ట్ హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ తిప్పతీగ, అవును. దీని బెనిఫిట్స్ ఏంటండి? మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి, అందుకే ఎక్కువ కరోనా టైంలో అందరు ఎక్కువగా తీసుకున్నారనమాట. బట్ జస్ట్ దీన్ని ఏదైనా సరే ఫస్ట్ ఒక పావు టీ స్పూన్ తో స్టార్ట్ చేయండి, మన శరీరానికి అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది. ఓకే. అండ్ ఇది మనకి కాశ్మీరీ హనీ మేడం.
సో అందరూ కలర్ చూసి ఏంటి ఇది ఈ కలర్ లో ఉంది అని అనుకుంటారు హనీ అనేది. సో కాశ్మీరీ హనీ ఏంటంటే అక్కడ వెదర్ కి అక్కడ న్యాచురల్ గా ఫామ్ అయిన ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేసిన హనీ కాబట్టి మనకు ఆ కలర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, మనకి న్యాచురల్ హనీ అండి. మీకు ఇదన్నీ కూడా ల్యాబ్ టెస్టెడ్ అనమాట. సో మీరు హ్యాపీగా హెల్దీగా ఉండడానికి రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. అండ్ మన కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ స్కిన్ హెయిర్తో పాటు హెల్దీగా ఉండడం కోసం ఇది సబ్జా సీడ్స్ అండి. అండ్ మహాబీర్ సీడ్స్, మోకాల్లో గుజ్జు పెరగడానికి మహాబీర్ సీడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఏదైనా వాడంగానే మనకి వెంటనే ఆ గుజ్జు అనేది రాదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా నైట్ 1 టీ స్పూన్ ఒక 1 గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని డైలీ ఎంటీ స్టమక్తో తీసుకోవాలన్నమాట. ఓకే. అండ్ మీకు మోకాల్లో గుజ్జు తగ్గి నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, నడవడానికి ఇబ్బందిగా ఉందంటే ఒక చిన్న టిప్ అండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మెంతులు నైట్ నానబెట్టండి, మార్నింగ్ దాన్ని పేస్ట్ చేసేయండి. ఆ పేస్ట్ని మీ 2 మోకాలకి ఖచ్చితంగా మసాజ్ చేసుకోండి. మీరు అలా 1 or 2 months రెగ్యులర్గా చేసి చూడండి, మీకు ఆ పెయిన్ అనేది తగ్గుతుంది, చక్కగా నడవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓ నైస్ టిప్. అండ్ ఇవి హలీమ్ సీడ్స్ అండి. ఇది ఇప్పుడు బాగా ట్రెండ్, అంటే ఇన్స్టాగ్రామ్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ హలీమ్ సీడ్స్ ఏంటంటే ఆలివ్ సీడ్స్ అంటారు, గార్డెన్ క్రెస్ సీడ్స్ అంటారు అనమాట. సో ఇవి చూడడానికి మనకి ఎర్ర నువ్వుల్లాగా కనిపిస్తుంది అనమాట. దీన్ని చాలా మంది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. ఒక 1 గ్లాస్ వాటర్కి జస్ట్ 1 టీ స్పూన్ మాత్రమే తీసుకోండి. దీన్ని లెమన్తో కలిపి తీసుకుంటేనే మనకి చక్కగా పనిచేస్తుంది అనమాట. సో మన శరీరానికి కావాల్సిన ఐరన్ అనేది పుష్కలంగా అందడానికి ఈ హలీమ్ సీడ్స్ హెల్ప్ అవుతుందండి. దీన్ని జస్ట్ ఒక 2 to 3 hours మాత్రమే నానబెడితే చాలు. ఓకే. సో ఎంటీ స్టమక్ తో తీసుకోండి. ఏబిసి మాల్ట్ ఏంటిది? యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడర్ అన్నమాట. సో వీటిని ఇలా డ్రై చేసి, మీకు యాపిల్, బీట్రూట్, క్యారెట్, దాంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ మీకు అన్ని క్లియర్గా ఇక్కడ స్టోర్కి వస్తే ఏమేమి యూజ్ చేసామో కూడా తెలుస్తుంది. వీటన్నిటిని డ్రై చేసి పౌడర్ చేసి పిల్లలకి కోసం, అండ్ మీరు మా స్టోర్ వచ్చిన కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా వాళ్ళ పిల్లలందరూ కూడా ఆ కలర్ని చూసి అండ్ ఆ టేస్ట్ని చూసి చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. దీనివల్ల పిల్లలకి ఏంటంటే ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుందండి. సో వాళ్ళకి కంటికి మంచిది, స్కిన్ కి, హెయిర్ కి అన్నిటికీ మంచిది అనమాట. నేచురల్ స్వీట్నెస్ ఉంటుంది. ఇది మల్టీ మిలెట్ స్ప్రౌటెడ్ రాగి జావ పౌడర్ అండి. దీంట్లో రాగులు, సజ్జలు, జొన్నలు, ఉలవలు, పెసలు, మినుములు, గోధుమలు ఉన్నాయి. ఇవన్నీ స్ప్రౌటింగ్. ఇది కాకుండా బార్లీ, ఫ్లాక్స్ సీడ్స్, కాజు, బాదం, పిస్తా ఇవన్నీ ఉన్నాయండి. సో ఇది ఎందుకు తీసుకోవాలంటే యాజ్ ఏ ఉమెన్గా మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండి ఫస్ట్ మనం జస్ట్ కనీసం టైంకి వాటర్ కూడా తాగట్లేదు. సో దీనివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ లేక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇంట్లో పని చేసుకోలేక మెంటల్గా, ఫిజికల్గా స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళ కోసం స్పెషల్గా రీసెర్చ్ చేసింది అనమాట. అండ్ ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. ఇది తీసుకున్నాక వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, డే అంతా ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ స్టమక్ ఫుల్ అనిపిస్తుందండి. సో డైలీ జస్ట్ మీకు స్టార్టింగ్లో అందరూ ఎందుకు ఇంత పెద్ద క్వాంటిటీ చేశారు అని అడుగుతారనమాట. ఇది 800 grams. సో ఒక 800 grams అనేది ఒక 1 person కి 1 month వస్తుంది, డైలీ 2 times వరకు తీసుకుంటే. సో వాళ్ళకి ఆ శరీరంలో వచ్చే మార్పులు తెలియడానికే ఈ క్వాంటిటీస్ అనేది మీకు ఇంత పెద్ద క్వాంటిటీ ప్రిపేర్ చేయడం జరిగింది. బట్ మీరు ఇప్పుడు 800 grams కష్టంగా తీసుకున్న వాళ్ళు తర్వాత 1600 grams అండ్ యుఎస్కి, యూకేకి పెట్టుకునే వాళ్ళు అయితే అసలు ఒక 20 kgs అట్లా ఆర్డర్ పెట్టుకుంటున్నారు, ఓన్లీ మిలెట్ జావని మాత్రమే. సో అంత బాగుంటుంది. సో కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేయాలనుకుంటే herbal&co.in వెబ్సైట్ లో వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. మీల్ కూడా రీప్లేస్ చేస్తుంది కాబట్టి వెయిట్ లాస్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది గోందు కతేరా అండి, బాదం బంక, బాదం పిస్ని అంటారు. దీన్ని జస్ట్ మీరు ఒక 2-3 pieces నైట్ నానబెడితే మార్నింగ్ కల్లా జెల్ అవుతుంది. ఓకే, మీరు ఒక 1 liter బాటిల్లో ఒక 2 to 3 tablespoons జెల్ అండ్ ఆల్రెడీ సోక్ చేసిన 2 to 3 hours సోక్ చేసిన సబ్జా అండ్ చియా సీడ్స్ని ఒక 2 to 3 tablespoons వేసుకొని రెగ్యులర్గా తాగడం వల్ల మీకు బాడీ హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ బాడీని న్యాచురల్గా కూల్ చేస్తుంది. అండ్ ఉమెన్కి బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఈ గోందు కతేరా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో దీన్ని ప్రతిరోజు కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ 1 liter వాటర్ మీకు ఆల్మోస్ట్ ఒక 1.5 liter నుంచి 2 to 3 liters తీసుకున్న ఫీల్ అనేది మీకు హైడ్రేటింగ్ గా ఉంచి హెల్ప్ అవుతుంది అనమాట. నైస్. ఓకే, సో ఇవి గానుగా ఆయిల్ తో ప్రిపేర్ చేసిన కుకింగ్ ఆయిల్స్, ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇంట్లో అన్ని కూడా ఇంటికి కావాల్సిన సరుకులు అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా అన్ని ఉన్నాయి. ఆర్గానిక్. ఓకే, వెయిట్ బ్యాలెన్స్ గ్రీన్ టీ అండి. సో చాలా మంది వెయిట్ గెయిన్ అయ్యి ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా వెయిట్ లాస్ అవ్వక ఇలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా. సో ఈ వెయిట్ బ్యాలెన్స్ గ్రీన్ టీని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తీసుకోండి. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ప్లాన్ చేసుకోండి.
మీకు మంత్లీ 1 or 2 kgs డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ అంటే ఫుడ్ని బట్టి కొంచెం 1 month డిలే అయినా సరే మనకి మంత్లీ 1 or 2 kgs డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇది చాలా మందికి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అయింది. ఓకే. ఇది హార్మో బ్యాలెన్స్ గ్రీన్ టీ అండి. ఉమెన్ కి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇది ఒక చక్కని పరిష్కారం అండి. జస్ట్ డైలీ ఒక 2 times తీసుకుంటే సరిపోతుంది. ఇది హర్ కంఫర్ట్ గ్రీన్ టీ అండి. సో పీరియడ్స్ కి ముందు కొంతమందికి ఉమెన్ కి హార్మోనల్ ఇష్యూస్ వల్ల బ్రెస్ట్ లో పెయిన్ రావడం అండ్ స్టమక్ పెయిన్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా, పిఎంఎస్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ హర్ కంఫర్ట్ గ్రీన్ టీ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. అబ్బో, ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి గ్రీన్ Yes, టీస్ లో. అండ్ ఇది ములేతి గ్రీన్ టీ అండి. కొంతమందికి కాఫ్, కోల్డ్ సివియర్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా వాళ్ళకి సొల్యూషన్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ ములేతి గ్రీన్ టీ జస్ట్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తీసుకోండి. కాఫ్ నుంచి, కోల్డ్ నుంచి మంచి ఉపశమనం అనేది కలుగుతుంది. సో పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. ఇది హ్యాపీ టమ్మీ గ్రీన్ టీ అండి. సో Oh. ఇది కాన్స్టిపేషన్ కి. సో ఇప్పుడు చాలా మంది ఈ ప్రాబ్లమ్ తో స్ట్రగుల్ అవుతూ ఉన్నారనమాట. సో ఒక 2 to 3 days అయినా సరే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, స్టమక్ పెయిన్, దానివల్ల మెంటల్ గా డిప్రెస్ అవుతూ ఉంటారనమాట. సో దీన్ని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఒక 2-3 months రెగ్యులర్ గా తీసుకొని చూడండి. సో ఇది కాన్స్టిపేషన్ కి బాగా హెల్ప్ అవుతుంది. సూపర్. అశ్వగంధ గ్రీన్ టీ అండి. సో ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది కూడా డైలీ జస్ట్ ఒక 2 times తీసుకుంటే సరిపోతుంది. సో ఆమ్లా అంటే మనకి పెద్ద ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. బట్ అన్ని సీజన్స్ లో మనకి దొరకదు కాబట్టి సో దీన్ని మీకు డ్రైలో ప్రొవైడ్ చేస్తాము. ఇది మీకు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, బాడీ అంతా చాలా తేలిగ్గా ఉంటుంది. డెఫినెట్ గా ఇది ఆ టేస్ట్ కూడా మీకు ప్రెగ్నెన్సీ లేడీస్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట. పుల్ల పుల్లగా ఫ్లేవర్ అనేది అనిపిస్తుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇది మనకి కంప్లీట్ పౌడరా అండి? పౌడర్ మనకి డ్రై చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. ఆమ్లాస్ okay. డ్రై లీవ్స్ ఉంటాయి అనమాట. లీవ్స్ తో పీసెస్ లాగా. చిన్న చిన్న పీసెస్ కూడా ఉంటాయి. ఆమ్లా పీసెస్ ఉంటాయి అండ్ లీవ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో మీకు హెడేక్ ఉంది, మైగ్రేన్ ఉంది, సో దానికి వెంటనే టాబ్లెట్స్ వేసుకోకుండా ఈ రీఫ్రెష్ గ్రీన్ టీ యూజ్ చేయడం వల్ల హెడేక్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ ఇంకొకటి, హెడేక్ ఫ్రీక్వెంట్ గా వస్తుంది అంటే ఫస్ట్ మీ బాడీ హైడ్రేటింగ్ గా ఉందా లేదా అండ్ ప్రాపర్ గా వాటర్ తీసుకుంటున్నారా లేదా అన్నది కూడా చెక్ చేసుకోండి. అండ్ స్లీప్ వెల్ హెర్బల్ గ్రీన్ టీ అండి. సో ఈ గ్రీన్ టీ ఏంటంటే చాలా మంది నైట్ నిద్ర పట్టక 2 అయినా 3 అయినా 4 అయినా సరే మొబైల్ని తిప్పుతానే ఉంటారు. సో మీరు ఒక్కసారి ఈ స్లీప్ వెల్ హెర్బల్ గ్రీన్ టీని ట్రై చేయండి. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా తీసుకోండి. అండ్ మీరు మొబైల్ ఎంతసేపు చూసినా నిద్ర అయితే రాదండి. జస్ట్ మీరు డిన్నర్ అనేది ఎర్లీగా కంప్లీట్ చేసేసి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోండి, చక్కగా నిద్ర పడుతుంది. మీరు నెక్స్ట్ డే అంతా కూడా యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కళ్ళైనా సరే షుగర్తో బాధపడే వాళ్ళు ఉన్నారండి. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ డయాబెటిక్ గ్రీన్ టీ అండి. దీన్ని జస్ట్ మనం టీ ఎలా ప్రిపేర్ చేస్తామో, ఒక కప్పు వాటర్ని బాయిల్ చేసి ఆ బాయిల్డ్ వాటర్లో దీన్ని ఒక 1 teaspoon వేయండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్ లీవ్స్తో చేసిన పౌడర్ అనమాట. సో ఈ వాటర్ని బాయిల్ చేసి దాన్ని వడకట్టి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అరగంట ముందు, నైట్ డిన్నర్కి అరగంట ముందు రెగ్యులర్గా తీసుకొని చూడండి. మీకు షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది. అండ్ డైలీ మీరు ఇది 2 times తీసుకుంటూ మంచిగా వ్యాయామం కనుక చేస్తే మీకు రివర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. దీన్ని ఎవరు తీసుకోవచ్చు అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు, type 1, type 2 వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది జాయింట్ పెయిన్స్ రిలీఫ్ కోసం అండి. మీకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, దానికోసం టాబ్లెట్స్ వాడుతున్నారు, అలా రెగ్యులర్గా మనం టాబ్లెట్స్ అన్ని ఎక్కువ కాలం వాడలేం కాబట్టి ఒక్కసారి గ్రీన్ టీని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తీసుకొని చూడండి. మీకు పెయిన్స్ తగ్గుతుంది అండ్ బాడీ అనేది చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. ఎసిడిటీ గ్రీన్ టీ. సో గ్యాస్ట్రిక్ చాలా మంది మార్నింగ్ లేవంగానే టాబ్లెట్ వేసుకుంటారు. అలా టాబ్లెట్స్ ఎక్కువ కాలం వాడకూడదండి. గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఎక్కువ వాడితే B12 డెఫిషియన్సీ అండ్ బోన్స్ వీక్ అయిపోతూ మీకు ఆ ఇమ్యూనిటీ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. సో అందుకనే మీరు గ్యాస్ట్రిక్ రెడ్యూస్ చేసుకోవడానికి ఒక్కసారి ఈ ఎసిడిటీ గ్రీన్ టీని తీసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఉంది కాబట్టి దీన్ని ఎంప్టీ స్టమక్తో తీసుకోకూడదు. దీన్ని మీరు డైలీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ తర్వాత కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ డైలీ 2 times తీసుకొని చూడండి. మీకు గ్యాస్ట్రిక్ అనేది తప్పకుండా తగ్గుతుంది అండ్ మీకు టాబ్లెట్స్ వేసుకోవడం కూడా మానేస్తారు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఒక గ్రీన్ టీలో. కొలెస్ట్రాల్ గ్రీన్ టీ. సో చాలా మందికి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైపోయి సో దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అంటే మీకు ఎప్పుడు హెల్త్ చెకప్ చేయించుకున్నా మీకు తెలుస్తుంది కాబట్టి ఒకవేళ మీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అంటే ఒకసారి గ్రీన్ టీ ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తీసుకొని చూడండి
అండ్ మీరు రెగ్యులర్గా తీసుకొని ఒకసారి మీరు రిపోర్ట్స్ చెక్ చేసుకున్నా కూడా ఎవ్రీ మంత్ మీకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఇలాగ చాలా రకాల గ్రీన్ టీస్ అన్నవి ఇక్కడ ఉన్నాయన్నమాట. Yes. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. మనకి herbal&co.in వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ గా కొత్తపేట పీవీటీ మార్కెట్ బిల్డింగ్ లో ఉన్న మన స్టోర్ విజిట్ చేసి కూడా ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. నైస్. ఒకసారి వస్తే మనకు అర్థమవుతుంది ఏమేమి తీసుకోవాలనేది, హెల్ప్ చేయడానికి మనకి ఇక్కడ ఉంటారు కాబట్టి. అండ్ దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా మీరు కాల్ చేసి Feedbacks. ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఆ పరంగా మనం హెల్త్ ని మెయింటైన్ చేస్తూ సో సరికొత్తగా ఒక ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. Thank you.